కుమారుడిగా అని పేర్కొనేటప్పుడు ఇది మనం నేర్చుకోవాలి. ఎప్పుడు మనకు ఒకరిని ఉపకరించిన వారితో సంబంధం కలవాలి, మనకు ఆదరించగలవాలి. భగవంతుని ఎందుకు మనము ఆదరించాలి, మన పెద్దలు ఆదరించాలి కనుక దానివల్ల వారు శాంతిని పొందే మార్గాన్ని మనకి ఇచ్చారు కనుక మన పూర్వులు ధరించిన తెప్పలను పడవలను దాచిపెట్టకుండా మన కోసం నదిలో పడవ వదిలినట్లుగా వారు భగవంతుని పాదాలతోనే ధనాన్ని మన కోసం నిక్షేపించి వెళ్ళారు. కాబట్టి ఎవరు అనుగ్రహించారో వారిని ఒకసారి స్మరించి నందగోపుని కుమారుడా మేల్కొనుము అంటున్నారు గోపుడు. ఈ నందగోపుడు ఎటువంటి వాడు? పశు సమృద్ధి గలవాడు. పశువులు ఎత్తివి సమృద్ధిగా పాలన రక్షించేవి. ఎత్తిన కుండలు నింపడమే తప్ప కుండ మార్చడం కానీ ఎతికేవాడు సొరగడం కానీ అవసరం లేకుండా ఆ కుండలో పుట్టితే పై నుండి పాలు పడుతున్నాయో కింద నుండి పాలు వస్తున్నాయో తెలియకుండా పైకి పొంగులు వారేటట్టుగా పాలను శ్రమించేటటువంటి సమృద్ధి గల కొన్ని వేల వందల గురువులు కలిగిన గోపాలుని కుమారుడా అని పిలుస్తున్నారు ఈనాడు స్వామిని. ఏమిటి? ఎప్పుడైనా భగవంతుడు లభించాలంటే ఒక శబ్దమే సాధనము. మన తల్లిదండ్రులను మనము తెలుసుకోవడానికి ఒకరి మాటే మనము విశ్వసించవలసింది. వారి మాట వల్లనే మనకు తండ్రిని గుర్తిస్తాము. అలాగే మనకు కారణమైన తత్వాన్ని తెలుసుకుంటుంది ఎవరు చెప్పాలి? ఎవరో తెలిసిన వారు చెప్పాలి. అటువారే ఋషులు. ఋషులంటే ద్రష్టులు, అనగా వారు చూశారు. ఎక్కడ చూశారు? సమాధిలో. యోగం దర్శించి నాయన ఈ జగత్తంతా ఒక ఏకమేవ ఒకటే తదైక్షత అది చూచింది అంటే సంకల్పించింది. విశ్వానంతటిని తానే సృష్టించింది. దీనికి అందరికీ ఆయనే తల్లి. లోకం యొక్క సృష్టికి తల్లి తండ్రి ఒక్కరే అని చెప్పారు. అట్లాంటి సృష్టి అంతటికి మూలమైనటువంటి స్వామిని దర్శించిన వారు ఋషులు. అందులో ఆయన మనకు తండ్రి ధ్యానించండి అని చెప్పారు. ఎందుకు ధ్యానించడం అంటే మన వదులు వేరు వేరు అనే భావన, కానీ అంతా ఒకటే. అంటే ఒకే మట్టి మీద మట్టి ముద్ద తీసి కొన్ని పొడలు, కొన్ని పాలికలు, కొన్ని ప్రమదులు చేస్తే ఇవన్నీ వేరు వేరు రూపాలతో వేరు వేరు ప్రయోజనాలు ఉపయోగించబడినట్టుగా చివరికి అవన్నీ మట్టే అని తెలుసుకున్న వారికి ఎన్నింటికి ఎలా ఒకే ఉంటుందో అట్లాగే మనుషులు పశువులైనా వృక్షులైనా మనుషులైనా దేవతలైనా ఇవన్నీ ఒకే మూల పదార్థం నుండి వచ్చాయి. మళ్ళీ ఒకే తత్వంలో చేరేవి అనే జ్ఞానం తెలియాలి. దానికి కారణం తత్వాన్ని తెలియజేయాలి. ఆ చేసిన వాడెవడు? వాడు నందగోపాలుడు. అలాంటి నందగోపాలుడికి ఎన్నున్నాయి ఆవులు? కావలసినవన్నీ ఉన్నాయి. ఏమిటో ఆ ఆవులు గురువులు అంటే ఉపనిషత్తు శబ్దములు. వాటి ద్వారా లోకానికి అందిస్తారు ఆయన. అట్లాంటి గురువులు కలిగిన నందగోపాలుడి యొక్క కుమారుడా అంటే ఆయన పశువుకి ఆయన వాడా అని ఆయన మాట వింటావు కనుక ఆయన నిన్ను మాకు అందిస్తాడు. అంతేకాదు నువ్వు చాలా దుష్టమైన దృఢమైన వాడు. ఏ ధార్యము అన్నావా? మాట తెరవు కాక ఒక పెట్టి నమ్మకం ఉంటే కానీ నీవు లభించవు. కాబట్టి మాకు విశ్వాసం ఉండాలి. మరి నువ్వు నమ్మిన వారిని వదలదు అని ప్రతిజ్ఞ చేసిన వాడు కనుక వదలవు. దార్శము గలవాడు కనుక వదలవు. అంతేకాదు ఇక్కడ మాకు సులభంగా ఉన్న కృష్ణ రూపంలో ఉన్నామా? మోకాల ముద్రతో జన్మించిన నువ్వు సాక్షాత్తు బ్రహ్మవే.
బ్రహ్మమే. బ్రహ్మమేమిటి అంటే అంతా తానే వాడు, అన్నిటికంతా తాను పెద్దవాడు, తనకంటే చిన్నవాటిని గొప్పవాటిగా చూసేవాడు. అంటే బ్రహ్మము నువ్వే. నీవు ఒకనాడు దూడలు కాలేదా, లోపకులు కాలేదా, నీవు ఒకనాడు విష్ణువు పోయినదా, తాను వేరే బ్రహ్మం. అంటే బ్రహ్మమైన నీవు ఈ లోకంలో మా దేవతని ప్రకాశించి మా కంటికి కనబడే రూపంలో వెలిగే ఉజ్వల ప్రకాశ రూపంగా నిద్ర లేవయ్యా. శత్రులందరినీ నీ బలములు ఉపయోగించి గౌరవలేక నీ వాటిలో వచ్చిపడి అంటే నీ పాదమే శరణమై పలికినట్టుగా మేము కూడా ఈనాడు గౌరవలేక శత్రు పాపంలో ఆగలేక నీ పాదములు శరణమని నమ్మి నీ వాక్యకు వచ్చి చేరి ఉన్నాం. కుటుంబం అనవలసిన మాట. ఎవరికైనా భగవంతుని సొంతమైన విశ్వాసము కలిగి ఉండాலே జీవితంలో శాంతి కలుగుతుంది. తానే తనకు రక్షణ అనుకున్న వాడికి అశాంతి మిగులుతుంది. తానే తమంతట ప్రవర్తిస్తున్నాను అనుకున్న వాడికి అశాంతి మిగులుతుంది. లోకంలో భగవంతుడే సర్వనే విశ్వాసము బాధ్యతగా విశ్వాస వ్యాపించుతుంది. రెండు కలిగిన వాడే మానవుడు శాంతి. కాబట్టి స్వామి మేము శత్రువులను వరలేక వదిలించలేక ఆ తాపకు భరించలేక ఆనందంలో కలిగించి రక్షించు నీకు మంగళంగా అని